చూసారా, అమృత తప్ప ఏం లేదని మీరు ఆలోచిస్తున్నారు. అందుకే నేను చెప్పేది వినండి అని ఇంతగా బ్రతిమలాడుతున్నాను. నేను ఆలోచిస్తున్నది చేసిన తప్పుకి ఎంత పెద్ద కట్టుకథలు వెళ్ళావా అని ఆలోచిస్తున్నాను. ఇదేగా నువ్వు చెప్పేది? ఇక బయలుదేరావు. నేను చెప్పేది వినండి. ఏది నిజం? అమృత ఎవరో కూడా నీకు తెలియదన్నావు. నేను సిటీకి వచ్చినప్పుడు నువ్వు అమృతతో మాట్లాడుతావు నా కళ్ళారో చూశాను. అది నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. అవును, నీ ఫ్రెండ్ కోసం కిడ్నాప్ చేశానన్నావు. నీ కోసం వాడు రాలేదమ్మా. అది వాడు ఏ రానన్నాడా? అవునండి, రమ్మంటే రానన్నాడు. నువ్వు వాడి కోసం ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి రెడీ అయ్యావు. వాడు నీతో మాటకి ఇక్కడికి రావడానికి మటు రెడీ కాలేదే. వాడు అది నా ఫ్రెండ్ వికాస్ అంత మంచివాడు కాదండి. వాడికి సెంటిమెంట్స్ తక్కువ, ఒట్టి డబ్బు పిచ్చాడు. ఆహా, అలాంటి వాడితో స్నేహం చేస్తే నువ్వెలాంటి వాడువో మాకు బాగా అర్థమవుతుందయ్యా. మేము ఎలాంటి వాళ్ళమైనా అమృత చాలా మంచిదండి. ఇంతసేపు నీతో మాట్లాడటమే తప్పు. మర్యాదగా పెట్టిపో. అది ఇప్పటి వరకు జరిగిందంతా చూసావు కదా. నువ్వు చెప్పిందంతా విన్నాను. ఆయన వచ్చేలోపు మమ్మల్ని 4 మాటలు మాట్లాడివు. వీళ్ళ నాన్నగారు అమృతని గాజు బొమ్మలా చూసుకునేవారు. అది నీ వల్ల పగిలిపోయింది. అది దయచేసి నేను చెప్పేది విను బాబు. మా అమృత చిన్నప్పటి నుంచి ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు తెలుసో తెలియకో నీతో వచ్చేసింది. మేం ఇంట్లో నుంచి గెంటేసినట్టు నువ్వు కూడా దాన్ని గెంటేస్తే అది ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటుంది. దానికి అలాంటి పరిస్థితి తీసుకురాకు. మా అక్క చాలా మంచిదండి. ఈ ఊళ్ళో అందరూ ఆడపిల్ల అంటే మా అక్కలా ఉండాలి అని చెప్పుకునేవాళ్ళు. అలాంటి మా అక్క మీతో వచ్చేసిందంటే మీరు కూడా చాలా మంచివారై ఉంటారని అనుకుంటున్నాను. అందుకే మా అక్కను ఎప్పుడు కష్టపెట్టకుండా చూసుకోండి. అసలు జరిగింది ఇప్పటి వరకు చెప్పావు కదా బాబు. వయసులో చిన్నవాడివైనా నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. మా అమృతకి మేం లేని లోటు తీర్చు బాబు. ఇంకా ఏంటి అతనితో మాటలు? ఏం లేదండి, మీరొచ్చేలోపు వెళ్ళిపోమని చేతులెత్తి మొక్కి చెబుతున్నాను. అలాగే అలాగే. సర్లే, నేను చూస్తాలే. ఏం బావా, చిట్టి నుంచి ఎవరో కుర్రోడు వచ్చాయంట, ఇతనేనా? పంప తీసి ఇతను అమృతం లేపుకుపోయినాడు కాదు కదా? ఎవరు మాట్లాడటం లేదంటే నా అనుమానం నిజమేనన్నమాట. నేను చిన్నప్పటి నుంచి ఇంతే, ఇలా చూస్తే అలా పట్టేసేవాడిని. ఏమయ్యా, ఎంత పని చేసావయ్యా? బంగారు లాంటి అమృతుని మాయ చేసి లేపుకుపోయి పెళ్లి చేసుకుంటావా? ప్లీజ్ అలా మాట్లాడకండి బావా. ఇతను బయటికి పొమ్మనే మాటలతో చెప్తుంటే అర్థం కావట్లేదు. నువ్వు కొంచెం. అలాగే, అర్థమైందిగా. ప్రశాంతంగా బ్రతుకుతున్న కృష్ణమూర్తి కుటుంబంలోకి నువ్వు ఉప్పెనలా ప్రవేశించి అల్లకల్లోలం చేసింది చాలక ఏం ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? మా కృష్ణమూర్తి బావ మంచోడు గనక నువ్వు ఇంకెక్కడే నిలబడి ఉన్నావు. అదే నేనైతే నీ ప్రాణాలు తీసేవాణ్ణి. అంతవరకు తెచ్చుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఊరు నుంచే. ఏంట్రా పెద్ద ఘనకార్యం చేసినట్టు ఏంటా చూపు? అరే పోరా ముందు బయటికి, బయటికి. మళ్ళీ మా ఊళ్ళో కనిపిస్తే చంపేస్తా.
అమృత ఏ తప్పు చేయలేదని మీకేదో ఒకరోజు తెలుస్తుంది. తెలిసేటట్టు చేస్తాను. ఇప్పుడు అమృత ఎక్కడుందో పాపం. ఎందుకు వచ్చావు? ఫ్రెండ్స్ అని చూడకుండా మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయావు. ఏ మొహం పెట్టుకుని హాస్టల్కి వచ్చావు? శుభలక్ష్మి, ఇంటికి వెళ్తే అక్కడ అమ్మా నాన్న కూడా నన్ను ఇంట్లోకి రావద్దని బయటకు గెంటేశారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక నీ దగ్గరకు వచ్చాను. నేనేం చేయను? నా అంబిషన్ ఏంటో నీకు తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నా చదువు పూర్తి చేసుకోవాలి. ఎలాగోలా వార్డెన్ సుకుమార్తో మాట్లాడి హాస్టల్లో షెల్టర్ ఇప్పించు. అమృత, నువ్వు చాలా తెలివైందని అనుకున్నాను, కానీ తెలివైన మూర్ఖురాలవన్నీ ఇప్పుడు అర్థమవుతుంది. నీ బిహేవియర్, నీ క్యారెక్టర్ చూసి మంచి ఫ్రెండ్ దొరికింది కదా అని చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. అమాయకురాల్ని కదా నమ్మేశాను. నువ్వు గొప్పగా కనిపించడం కోసం స్నేహంగా నటించావని తెలిసాక నీ మీద నాకు అసహ్యం వేస్తోంది. స్నేహం అంటే కలిసి చదువుకోవడం, కలిసి తిరగడం కాదే, కలిసి మనసులో ఉన్న ఫీలింగ్స్ని పంచుకోవడం అని నువ్వే చెప్పావు. కానీ నువ్వేం చేసావు? ఫ్రెండ్షిప్కి మోసం చేసి నీ దారిన నువ్వు వెళ్ళిపోయావు. ఇవాళ దారి చూపించమని బెగ్గింగ్కి వచ్చావు. శుభలక్ష్మి, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎలాంటి పరిస్థితులు ఇరుక్కుపోయానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు ఇలా జరిగిందో చెప్పడానికి ప్రయత్నించి పేషెన్స్ కూడా కోల్పోయాను. నేను ఇంకేం మాట్లాడలేను. చదువుకోవడానికి నాకు ఈ ఒక్క హెల్ప్ చేయి చాలు. అయినా నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు, నీ లవర్ తోడున్నాడుగా, ఇంకా హాస్టల్ ఎందుకు నీకు? శుభలక్ష్మి, అతను ఎవరో నాకు తెలియదు. నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదు. నాకు ఇంకేం చెప్పకు. చిచి, ఎన్ని అబద్ధాలు చెప్తున్నావే. మొన్న నీ లవర్ నా దగ్గరకు వచ్చి నేను అమృత పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. నువ్వేమో చేసుకోలేదని చెప్తున్నావు. నా దగ్గరకు వచ్చి మీ ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ తీసుకెళ్లాడు. ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్పడం? ఆ రాస్కల్ ఎందుకు అలా చెప్పాడో నాకు తెలీదు. కానీ మా ఇద్దరికి పెళ్లి కాలేదు, అది మాత్రం నిజం. అసలు రేణుకని పెళ్లి చేసుకుందాం అని వికాస్ నన్ను కిడ్నాప్. తల్లి ఆపు. మధ్యలో రేణుక వికాస్ ఎక్కడి నుంచి వచ్చారే? అమృత, అబద్ధాలు చెప్పడానికి నీ దగ్గర చాలా పేషెన్స్ ఉంది. ప్లీజే, నేను చెప్పేది ఒక్కసారి విను. సారీ, నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. అసలు నీ తల్లిదండ్రులు నీ నమ్మక ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. నేనెలా నమ్మను? శుభలక్ష్మి, ఏంటి ఇలా వచ్చావు? నీకు ఇది రైట్ ప్లేస్ కాదే. ఎలా లేచిపోయావు? శుభలక్ష్మి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చావా? దాంతో నీకేంటి ఇక్కడ మీటింగు? ఏం లేదు మేడం, తనే వచ్చి మాట్లాడుతోంది. ఇంకొకసారి దీంతో మాట్లాడడం నేను చూశాననుకో, మీ అన్నయ్య వదినికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను. పెట్టా బేడ సర్ది హాస్టల్ నుండి వెళ్ళగొడతాను. అర్థమైందా? వెళ్ళు. కాలేజీకి కాదు, హాస్టల్కి వెళ్ళు. శుభలక్ష్మి, ఏయ్ శుభలక్ష్మితో నీకేంటే పని? నువ్వెలా? ఏమే, హాస్టల్ నుండి ఆ రోజు వెళ్ళగొట్టాను, మళ్ళీ వచ్చావు. సిగ్గులేదా నీకు?
వాడితో లేచిపోయి వారం రోజులు కాలేదు, అప్పుడే మొహం వచ్చిందా? లేక వాడే నిన్ను తరిమేశాడా? చిచి, ఏం బతికేనేది? ఇంకోసారి బ్యాగ్తో నువ్వు హాస్టల్ బయట కనిపించావో పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. వెళ్ళా ఇంకా నిలబడ్డావేంటి? పదా. రాత్రి కల్లో మీ నాయనమ్మ నెల తప్పిందిరా. పొద్దున్నే డెలివరీ అయిందిట. మగపిల్లాడు పుట్టాడని డాక్టర్ ఫోన్ చేశాడు. చూడటానికి హాస్పిటల్కి వెళుతున్నాడు. నమస్కారం తాతగారు, ఎక్కడికి బయలుదేరారు? అది మర్యాద. మ్యాటర్ చెప్పలేదు. బ్యాంకులో పనుంది వికాసం, అందుకోసం వెళుతున్నా. బ్యాంకా తాతయ్య? తాతయ్య కారులోనే కదా వెళ్ళేది? అవును. ఈ ఒక్క రోజుకి మీకు డ్రైవర్ అయ్యే అవకాశం నాకు ఇవ్వరా? నీకెందుకురా మనవడా శ్రమ, డ్రైవర్ ఉన్నాడుగా. లేదు తాతయ్య, ఈరోజు నేనే డ్రైవింగ్ చేస్తాను. మొన్న హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే డ్రైవర్ లీవ్లో ఉన్నాడు, రారా మనవడు అని పిలిస్తే సారీ ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాలి అని పోజు కొట్టావు. ఇవాళ బ్యాంకు అనగానే భలే గౌరవం పుట్టుకొచ్చిందిరా మనవడు. మామయ్య గారు ఎక్కడికి బయలుదేరారు? తాతయ్య బ్యాంక్ పని మీద బయటకు వెళ్తున్నారమ్మా. అయ్యో, ఒక్కరే వెళ్తున్నారా? మీ అబ్బాయి గారిని తోడు తీసుకెళ్ళకపోయారా మామయ్య గారు? ఏడి, వాడు ఉదయం నుంచి కనిపిస్తే కదమ్మా. ఏమండి ఏమండి ఏమండోయ్, ఎక్కడున్నారు? ఏమండి? అదేంటి మమ్మీ, నాన్నని పిలిస్తే వీడెవడో వచ్చాడు. తాతయ్య, ఎవడీ క్యాండిడేట్? మన పక్క వీధిలో మెంటల్ హాస్పిటల్ ఉంది కదా, మెంటల్ క్యాండిడేట్ ఎవడో గేట్ దూకి తప్పించుకుని ఇంట్లో దూరినట్టున్నాడు. నేనే. పిలిచావా భానుమతి? నానా మీరా? అవ్వా, ఏమిట్రా ఈ అవతారం? ఉదయం పోల్ రంగళ్ళ ముస్తాబయ్యారు, ఇప్పుడేంటి ముష్టి వాళ్ళ ఇంటికొచ్చారు? ఆ విషయం మమ్మల్ని అడగండి, మేం చెప్తాం. మీరెవరు? క్లబ్ మెంబర్స్. ప్యాకాట్ లో మీ ఆయన ప్యాంటు షర్ట్ కూడా పోగొట్టుకున్నాడు. ఆ బనీను డ్రైవరు వదిలేశారే? అది కూడా తాకట్టు పెట్టాడు. చిచ్చి, నాకు 10,000 బాకీ పడ్డాడు. నాకు 10,000 బాకీ పడ్డాడు. ప్రతిరోజు మా నాన్నకు 5 కోట్ల ఆస్తుంది, ఆయన పోయాక ఆస్తి అంతా నాదేనని పెద్ద ఫోజు కొడుతున్నాడు. ఈ రోజు మా డబ్బులు ఇస్తే గాని వదలం. చాలేవా పెద్ద చెప్పొచ్చారు. ముష్టి 20,000 ఎడం చేత్తో మీ మొహాన్ని కొడతాను, తీసుకెళ్ళండి. భానుమతి, 20,000 ఇచ్చాయి. నా దగ్గర ఎక్కడున్నాయి? అదేంటి అంత మాట అన్నావు? మొన్న చిన్న అబ్బాయి అమెరికా నుంచి పంపించిన డబ్బుల నుంచి తీసి. ఇంకా ఎక్కడున్నాయి? అమెరికా డబ్బులన్నీ అయిపోయాయి. ఇప్పుడు నా పరిస్థితి? ఏమ్మా, డబ్బులు ఇస్తారా ఇవరా? నా దగ్గర లేవయ్యా, ఆయన్ని అడగండి. నా దగ్గరే ఉన్నాయి, బనీను డ్రైవరు తప్ప. ఏమయ్యా, వాటినే పట్టుకెళ్ళండి. అమ్మో, ఏమే నా మానం కంటే నీకు ధనమే ఎక్కువ? అవును. తాళి కట్టిన మొగుడినే. మొగుడప్పులన్నీ భార్య తీర్చాలని తాళి కట్టినప్పుడు మంత్రాలు చదివించి చెప్పించారా ఏంటి? సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. ఒరేనా సన్ను, నానా నువ్వైనా ఇవ్వరా? కొడుకంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడంటారు, ఈ అప్పుల నరకం నుంచి తప్పించరా? రేయ్, ఎంత ధైర్యం రా మీకు? ఆఫ్టర్ ఆల్ 20,000 కోసం మా నాన్నని బనియన్ డ్రాయర్ మీద నిల్చోబెట్టి పరువు తీస్తారా? మిమ్మల్ని కబడ్డీ ఆడుకుంటారా రే? కబడ్డీ సంగతి తర్వాత, ముందు క్యాష్ చూడండి. ఆఫ్టర్ ఆల్ 20,000 అంతే కదా? అవునరా, ఇచ్చేయి. ఈ క్షణం నా బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 ఉంటే ఈ క్షణం దగ్గరలో ఉన్న ఏటీఎంకి వెళ్ళి ఈ క్షణం క్యాష్ డ్రా చేసి ఈ క్షణం వీళ్ళ మొహాన్ని కొట్టేవాడినా?
తేడాగా డైలాగులు చెప్తున్నాడు. క్యాష్ లేదా నాన్న? అంటే ఈ క్షణం లేదు నాన్న. మేము కూడా ఈ క్షణమే మీ నాన్నని తీసుకెళ్లి ఈ క్షణమే రోడ్డు మీద నిలబెట్టి ఈ క్షణం భార్యా బిడ్డలు డబ్బులు ఇవ్వనంత మాత్రాన నాకింకెవరూ లేరనుకుంటున్నారా? ఎంతైనా నేను నీ కన్న తండ్రి నాన్న. అదే నేను నీ కన్న బిడ్డ నాన్న. సరే రండయ్యా. వెళ్దాం. నెక్స్ట్ టైం డబ్బులు నాన్న క్లబ్ లో అడుగు పెట్టండి. ఏంటి నాన్న వెళ్ళిపోతున్నావు? తప్పు చేసి నీ కొడుకుని 2 తిట్లు తిట్టి 4 మంచి మాటలు చెప్పి వెళ్ళు నాన్న. అప్పుడైనా సిగ్గొస్తుంది నాన్న. నీకు సిగ్గెక్కడిదిరా రావడానికి? ఆపండి. మీరు అసలు మనుషులేనా? నేను ఇంత డేంజర్ సిచ్యువేషన్లో ఉంటే ఆఫ్టర్ ఆల్ 20,000 లేదంటారా? నిజంగానే మీ దగ్గర లేదా? 20 ఏంటండి, 1,00,000 రూపాయలున్నాయి. అంటే డబ్బులు పెట్టుకుని కూడా నన్ను ఇలా అవమానం చేస్తావా? అసలు నువ్వు డబ్బు ఎందుకు ఇవ్వలేదు? ముందు చూపుతో. ఏంటి? అవును, ఇలాంటి సిచ్యువేషన్లో మావయ్య డబ్బు బయటికి తీస్తాడని నాకు బాగా తెలుసు, అందుకే ఇవ్వలేదు. ఇంకోసారి మీరిలాంటి ఫీట్ చేసి ఇంటికొస్తే ఆ డబ్బు అప్పుడైనా పనికొస్తుందనే ప్లాన్తో ఇవ్వలేదు. మమ్మీ భానుమతి